కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మీకు నేను శివతత్వం శివభక్తి అనే ఒక పౌరాణిక విశ్లేషణాత్మక వ్యాసాన్ని సమర్పించబోతున్నాను. నేను రూపొందించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ పౌరాణిక వ్యాసం పేరు శివతత్వం శివభక్తి. ఈ వ్యాసాన్ని ప్రారంభించబోయే ముందు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, శివుని గురించి చెప్పటం అంటే దానికి ఆదియే కానీ అంతం అంటూ ఉండదు. సప్త సముద్రాలంత విస్తారమైన అగాధమైన ఆయన తత్వాన్ని వివరించటానికి ఎవరికైనా ఒక జీవితకాలం సరిపోదు. కనుక ఈ పౌరాణిక వ్యాసం సమగ్రం ఎంతమాత్రం కాదని, కేవలం ఓ అరగంట మీ అందరితో కలిసి శివుని ధ్యానించుకోవటమే దీని ఉద్దేశమని తెలియచేస్తున్నాను. శ్రీ శివమహాపురాణం, శివరాత్రి మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం మహాత్మ్యం, భీమఖండం వంటి కావ్యాలు కాక మరికొన్ని పౌరాణిక వ్యాసాలను ఆధారంగా చేసుకొని దానికి నా వ్యాఖ్యానాన్ని జోడించి నేను ఈ వ్యాసాన్ని రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో నేను స్పృశించిన అంశాలను బట్టి దీనికి శివతత్వం శివభక్తి అన్న పేరు సరిపోతుందని అనిపించి అది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా అసలు విషయంలోకి ప్రవేశిద్దాం. సృష్టి ప్రారంభంలో అందరికీ ఒకే దైవం ఉండేవాడు. ఒకటే సిద్ధాంతం, ఒకే ధర్మం ఉండేవి. అవి ఏమిటి అంటే, శివుడొక్కడే దైవం, శైవ సిద్ధాంతం ఒక్కటే సిద్ధాంతం, శైవధర్మం ఒక్కటే ధర్మం, లింగ పూజ ఒక్కటే పూజ. ఈ బ్రహ్మాండంలోని సకల దేవతలు, రాజులు, మునులు, ఋషులు అందరూ కేవలం శైవారాధకులే, శివపూజ తత్పరులే. ముల్లోకాలలోనూ శివుడు ఒక్కడే ముక్తిని ఇచ్చే దైవంగా ఉండేవాడు. మిగతా దేవతలు ధర్మ అర్థాలను మాత్రమే ఇచ్చేవారు. ఎవ్వనిచే ఈ జగము వ్యాప్తి చెంది ఉన్నదో అదే శివస్వరూపం. పరమాత్మ నుంచి ప్రప్రథమంలో ఏదైతే వ్యక్తమైందో దానికి శివం అని పేరు. భక్తులను అనుగ్రహించే నిమిత్తం ఆ శివమే శివునిగా మారింది. అనేకం, నానాత్వం అనేవి కల్పితాలు. శివుని కంటే భిన్నంగా ఏదీ లేదు. సృష్టి స్థితి లయలు మూడింటిలో ఉండేది శివుడే. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు శివుని 3 కళ్ళు. అందుకే 18 పురాణాలలో 10 పురాణాలు ఈశ్వరుని గురించే చెప్తుంటాయి. శ్రీనాథుడు కాశీఖండంలో వరుస8 అన్యదేవతలను తెలుపు 10 పురాణంబులు ఈశ్వరున్ ప్రస్తుతించున్ చంద్రమౌళి ప్రభావంబు సమధికముగా శృతుల ఎట్ల పురాణ సంహితలు నడుచు అని అన్నాడు. అష్టాదశ పురాణం దశభిః కథ్యతే శివ అని మహాభారతం శాంతి పర్వంలో చెప్పబడింది. పంచముఖుడైన పరమేశ్వరుడు ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అనే 5 అవతారాలు ధరించి బ్రహ్మాండమంతా వ్యాపించి పంచభూతాల మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. 50 కోట్ల రూపాలు కలిగి ఉంటాడు. సకల ప్రాణిలో అంతర్యామి స్వరూపంగా ఉంటూ జీవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల మీద అధిష్టాన దైవంగా ఉంటాడు. అందుకే శుభాలను కోరుకునేవారు పంచముఖుడైన పరమేశ్వర్ని ధ్యానించాలి. తమోగుణ ప్రధానుడైన శివుడు అవ్యక్తం నుంచి పుట్టిన మహత్తత్వం. భూత తన్మాత్రలు, పంచభూతాలు, ఇంద్రియాలు ఇవి శివుని చేతనే అధిష్ఠితాలయ్యాయి. సప్త సముద్రాలు ఆయన వస్త్రాలు, దిక్కులు ఆయన భుజాలు, ద్యులోకం ఆయన శిరస్సు, ఆకాశం నాభి, వాయువు నాసిక, సూర్యచంద్ర అగ్నులు త్రినేత్రాలు, మేఘాలు కేశాలు, నక్షత్రాలు గ్రహాలు అలంకారాలు. మనస్సుకు ఆయన గోచరించడు. అందమైన 8 రూపాలను ధరించి విశ్వమంతా వ్యాపించి ఉంటాడు. అవి ఏమిటి అంటే, శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు. వీరు వరుసగా భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, జీవుడు,
సూర్యుడు, చంద్రుడు ఆదిగా గల రూపాలలో ఉంటారు. శివుడు అన్నిటికీ ఆశ్రయుడు గనుకనే ఆయనకు ఏ ఆశ్రయం అక్కర్లేదు. ఆయన లింగ ప్రతిష్ఠ జరిగిన చోట మాత్రం స్థిరంగా ఉంటాడు. ప్రసవధర్మం గల ప్రకృతి యందు ఈ జగత్తును సృష్టించేవాడు లింగరూపుడైన శివుడు. లింగం అంటే గుర్తు లేక చిహ్నం అని అర్థం. ఇది పురుష శబ్దం, పరమాత్మకు చిహ్నం. ఒకరు ఒక్క లింగాన్ని ప్రతిష్ఠిస్తే అది సారూప్యం లభించినట్లని, అదే వ్యక్తి రెండవ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే అది సాయుధ్యం లభించినట్లని అంటారు. ఏ శివక్షేత్రంలో అయినా శివలింగం ప్రధానంగా, శివుని మూర్తి అప్రధానంగా ఉంటుంది. మూర్తి ఉన్నా లింగం లేనట్టయితే అది శివక్షేత్రం కాదు. ఎందుకంటే లింగార్చన శ్రేష్టతరం కనుక. శివుని ఆరాధనా క్షేత్రాలు 12 జ్యోతిర్లింగాల పేరిట ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఇవన్నీ తమంతట తాము పుట్టుకొచ్చిన స్వయంభూ లింగాలు. వీటికి ఆ తర్వాత దేవాలయాలు కట్టబడ్డాయి. రామేశ్వరం, శ్రీశైలం, భీమాశంకరం, ఎల్లోరా గుహలలోని కృష్ణేశ్వర లింగం, త్రయంబకేశ్వర లింగం, సోమనాథ ఓంకారేశ్వర లింగాలు, ఉజ్జయిని మహంకాళ లింగం ఆదిగా కలవి ఇవి. ఈశ్వరతత్వం సాకారం, బ్రహ్మభావం నిరాకారం. వీటినే సకల, నిష్కల అని కూడా అంటారు. దిగంబరుడు, వికృత వేషధారి, నాగాభరణుడు, వృషభ వాహనుడు, భస్మధారి, అర్ధనారీశ్వరుడు ఇలా ఏ రూపంలోనైనా శివుడు ఉండొచ్చు. ఇక నిరాకార రూపం విషయానికి వస్తే ఈ బ్రహ్మాండమే పెద్ద శివలింగం. ఇందులోని ప్రతి చిన్న రాయి చిన్న శివలింగమే. లింగ రూపంలో ఉన్న నిరాకారమూర్తి పేర్లను ఇప్పుడు పరిశీలిద్దాం. అవి ఓంకారలింగానికి ధ్వనిలింగమని, స్వయంభూలింగానికి నాదలింగమని, యంత్రానికి బిందులింగమని, ప్రతిష్ఠిత లింగానికి మకారలింగమని, ఉత్సవమూర్తులకు ఉకారలింగమని, గురువు శరీరానికి అకారలింగమని పేర్లు. ఇలా రాయిలోనే కాదు, ఈ ప్రకృతిలోని చెట్టు, గుట్ట, లతలు అన్నీ స్తంభాకారంలో ఉంటాయి కనుక అన్నీ శివలింగాలే. బ్రహ్మ, విష్ణువులు సాకారులే కాని నిరాకారులు కాదు. వారు జీవులే కాని బ్రహ్మస్వరూపులు కాదు. అందుకే వాళ్లకు లింగాకారాలు లేవు, లింగ పూజ కూడా లేదు. బ్రహ్మ, విష్ణువు పరస్పరాధిక్య భావంతో కలహించుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య నిరాకారమైన స్తంభ రూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వారి అహంకార నిర్మూలనం చేశాడు. మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో వారిద్దరి మధ్య నిలిచాడు. ఆ రోజుని శివరాత్రి అని అంటారు. లోకంలో భక్తిని వర్ధిల్లజేసి లోకులను తరింపచేయాలని శివరాత్రి అని ఒక తిథిని తన కోసం ఏర్పాటు చేసుకొని తన లింగాన్ని కానీ మూర్తిని కానీ ఆరాధించమన్నాడు శివుడు. లింగోద్భవమైన ఈ శివరాత్రి నాడు ఆరుద్ర నక్షత్రయుక్త మార్గశిర పున్నమి నాడు తనను అర్చిస్తే సంవత్సరమంతా అర్చించిన పుణ్యఫలం లభిస్తుందని వరమిచ్చాడు. ఆద్యంతాలు లేని ఆ మహాలింగం లోకుల దర్శన పూజనాదికాలకు అనువుగా చిన్న రూపంలో ఉంటుంది. ఆ లింగం మానవులకు అనేక భోగాలను ఇస్తుంది. అది భక్తి, ముక్తిదాయకం. అగ్నిపర్వతం వలె ఆవిర్భవించింది కనుక అది అరుణాచలం అయింది. ఆ పర్వతం స్తంభాకారంలో ఉంటుంది. స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు. అందుకే ఏది నివాసయోగ్యమైన ఇల్లో అది శివక్షేత్రం అంటారు. శివుని క్షేత్రాలన్నీ స్తంభాగ్రం ఆధారంగానే జరగటం వెనుక ఆంతర్యం ఇదే. నిజానికి శివుడు అంతా వ్యాపించి ఉన్నవాడు గనుకనే బ్రహ్మము అని పేరును పొందాడు. ఆయన క్రియాశక్తి చేత విశ్వం వ్యాపిస్తోంది. అందరిలో ఏకరూపంగా, చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాడు గనక ఆత్మ. అన్నిటికీ ఆశ్రయభూతుడు ఆయనే. శివుడు లయకారుడు కనుక శివునికి రుద్రుడు అన్న పేరు కూడా ఉంది. సంహారకకర్త రుద్రుడు. వేదాలలో ఉండే ప్రత్యేకమైన మంత్రాలను రుద్రసూక్తంగా పండితులు పఠిస్తారు. శివలింగానికి చేయించే
ప్రాతస్నానాన్ని రుద్రాభిషేకం అంటారు. రుత్ అంటే దుఃఖం, దాని నుంచి తొలగించేవాడు రుద్రుడు. కనుక ఇది చాలా శక్తివంతమైన మంత్రం. రుద్రుడు శాంతమైన ముఖం కలవాడు గనక అఘోరుడు అనబడి అగ్నితత్వానికి అధిపతి అయ్యాడు. రుద్రుని ఎడమ భాగంలో గౌరీ ఉంటుంది. ఇది సంహారక చక్రం. ఇదే రుద్రధామం. సంహారం 3 రకాలు. 1 నిద్రావస్థ, 2 నిత్య సంహారం, 3 మహాసంహారం. బ్రహ్మ నిద్రించగానే జరిగేది నిత్య నైమిత్తికం. బ్రహ్మ లయం కాగానే జరిగేది మహాసంహారం. కర్మ పరిపక్వత కోసం, మోక్షం కోసం ఈ సంహారక క్రియ కల్పించబడింది. ఇప్పుడు శివ సంకేతమైన, శివునికి అత్యంత ప్రియమైన ఓంకారం గురించి తెలుసుకుందాం. దీనికే ప్రణవం అన్న పేరు కూడా ఉంది. ప్రకృతి నుంచి పుట్టిన సంసార మహాసముద్రానికి ప్రహ అని పేరు. దానిని దాటించే నావ కనుక ఓంకారానికి ప్రణవం అని పేరు. ప్రహ నిశ్చయముగా నా నడిపించువాడు, దేనికి? మోక్షానికి. వహ మిమ్ములను అనే అర్థంలో ప్రణవ శబ్దం సిద్ధించింది. ప్రప్రథమంగా ఓంకారం శివుని ముఖం నుంచి పుట్టింది. దాని లక్ష్యార్థం ఆయనే. ఓంకారం వాచ్యం. అతను వాచ్యుడు గనక అది అతని స్వరూపం. దాని నిత్యస్మరణ శివుని స్మరణనే. పంచముఖుడైన శివుని ఉత్తర ముఖం నుంచి ఆకారం, పశ్చిమ ముఖం నుంచి ఊకారం, దక్షిణ ముఖం నుంచి మకారం, తూర్పు నుంచి బిందువు, మధ్యముఖం నుంచి నాదం పుట్టి ఈ మంత్రం 5 విధాలుగా విస్తరించింది. తిరిగి ఏకీభూతమై ఓం అనే ఏకాక్షర మంత్రం అయింది. ఓంకారం శివ శక్తి బోధకం. స్త్రీ పురుష శక్తులు 2 ఇందులో ఉన్నాయి. శివలింగాన్ని ఓంకార మంత్రంతోనూ, శివుని మూర్తిని ఓం నమ శివాయ అన్న పంచాక్షరీ మంత్రంతోనూ పూజించాలి. శివతత్వాన్ని గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు శివభక్తి గురించి చెప్పుకుందాం. శివుడు భక్త సులభుడు. జ్ఞానభక్తి కన్నా స్వభావ సిద్ధ భక్తికే త్వరగా ప్రసన్నుడు అవుతాడు. ఈ భక్తిలో దేవుని గురించి ఎరుక కన్నా దేవుని మీద ప్రేమ ఎక్కువ ద్యోతకమవుతుంది కనుక ఆ ప్రేమకు లొంగిపోతాడు. అందుకే తిన్నడి అమాయకపు ప్రేమకు ఉబ్బి తబ్బిబ్బై ఆయనకు భక్త కన్నప్పగా మోక్షాన్ని ప్రసాదించాడు. అంతేకాదు, తిర్యక్కులు అయిన సాలెపురుగు, ఏనుగు, పాములకు అసలు భక్తి అంటే ఏమిటో తెలియకపోయినా అవి చూపించిన ప్రేమకు ముగ్ధుడై తనలో ఐక్యం చేసుకున్నాడు. అందుకే అన్నాడు దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో, ఏ వేదంబు పఠించే లూత భుజగంబే శాస్త్రములు చదివే ఏ విద్యాభ్యసనం బనర్చే కరి అని. జ్ఞానభక్తి కన్నా ప్రేమభక్తికి శివుడు మురిసిపోతాడన్న దానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మరేదీ అవసరం లేదు. అంత మాత్రాన శివతత్వం తెలిసి చేసిన శివపూజ విధానానికి ఫలితం ఉండదని కాదు. దానికి ఒక ఉదాహరణ ఉంది. దానికి కూడా శివుడు ప్రసన్నుడై మోక్షం, జన్మరాహిత్యం ప్రసాదిస్తాడని అందులో చెప్పబడింది. శివభక్తుడు రుద్రాక్షధారణ వలన 4 వంతుల భక్తిని, విభూతి ధారణ వల్ల అర్ధభాగాన్ని, మంత్రజపం వల్ల 3 వంతుల భక్తిని, పూజ వల్ల పూర్ణ భక్తిని కలిగి ఉంటాడు. ఇక భక్తితో శివపురాణ కథలను పఠించేవారు మానవోత్తములై ఇహలోకంలో సుఖ సౌఖ్యాలను, పరలోకంలో శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. పఠనాచ్ర శ్రవయ దాస్యభక్తిం నరసత్తమః సద్యః శివపద ప్రాప్తిం లభతే సర్వసాధనాత్ అన్నారు శ్రీరామకృష్ణ పరమహంస. శివపూజ చెయ్యని మనిషి మనిషే కాదు, శివాలయం లేని ఊరు ఊరే కాదు. ఈ విషయాన్నే చెప్తూ విష్ణుభక్తుల కథలను చెప్పే వైష్ణవ మత గ్రంథంలోనే పోతన చేతులారంగ శివుని పూజింపడేని అని అన్నాడు ఒక చక్కని జాతీయాన్ని ఉపయోగించి. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుండెవ్వడు అనాది మధ్యయుండెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడదన్ అని వైష్ణవ మత గ్రంథమైన భాగవతంలో శివుని గురించి చెప్పాడు పోతన. శివాయ విష్ణు రూపాయ
ఇద్దరూ ఒకటే అన్నది ఇక్కడ భావమే అయినా ఈశ్వరుడు ఒక్కడే అని వాదించే శైవులు విష్ణువు కూడా ఈశ్వరుడే అని అంటారు. శివుడి కంటే భిన్నమైంది ఏదీ లేదు అన్నది ఇక్కడ భావన. ఈ విషయం అలా ఉంచితే కమలాక్షు నర్చించు కరములు కరములు అన్న పోతన పద్యాన్ని పోలిన పద్యం శ్రీనాథుని భీమఖండంలో కనిపిస్తుంది. శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింపనేర్చిన జిహ్వ జిహ్వ దక్షవాటి పురాధ్యక్ష మోహనమూర్తి చూడంగా నేర్చిన చూపులు చూపులు అంటూ ఇంకా నిరంతరం శివపూజ చేయాలని చెప్తూ ఏదో ముసల్తనం వచ్చాక ఉబిసిపోకకు చేసేది కాదు శివపూజ, ఒంట్లో పటుత్వం ఉన్నప్పుడే చేయాలి అని గట్టిగా చెప్పాడు దూర్జటి. ఈ విధంగా దంతంబుల్ పడనప్పుడే తనువునందారుగుడి ఉన్నప్పుడే కాంతాసంగంబు రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్లన కానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అని అన్నాడు. ఇప్పుడు శివుడే ఎందుకు చాలామందికి ఇష్టదైవం అయ్యాడో, శివుని ఎవరు ఏ రూపంలో ఎలాంటి భక్తితో కొలిచారో అన్న విషయాల్లో కొన్నింటి గురించి మాత్రం మాట్లాడుకుందాం. విష్ణుమూర్తి భక్తులైన భాగవతుల కథలలో ఆంధ్ర మహాభాగవతం రచించిన బమ్మెరపోతన కరాన త్రిశూలము, ఉరాన ఎముకల పేరు, శిరాన నెలవంక ధరించి లీలా తాండవలోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను అని అన్నాడు. వేదములు, వాటి నుంచి వెలువడిన శృతి స్మృతులు పురాణాలు అన్నీ ప్రథమంగా శివుని చేత బ్రహ్మకు తెలుపబడ్డాయి కనుక శివుడే మొట్టమొదటి పురాణ కథానాయకుడు అని మహాభారతం శాంతిపర్వంలో అన్నాడు తిక్కన. ఇక సంస్కృత కవి భర్తృహరి మహేశ్వరేవా జగతాం అధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మాని నా వస్తుభేద ప్రతిపత్తిర్ అస్తిమే తథాపి భక్తి అరుణేందు శేఖరే అన్నాడు. అంటే జగములకెల్లా అధీశ్వరుడైన శివుని యందు కానీ సకల లోకాలయందు అంతర్యామి అయి వ్యాపించి ఉన్న విష్ణువునందు కానీ నాకు భేదభావం లేదు, కానీ చంద్రుని శిరోభూషణంగా ధరించిన శివుని యందు నాకు భక్తి స్వభావసిద్ధంగా ఉంది అని అన్నాడని దీని అర్థం. భర్తృహరి తత్వం శివతత్వం, శివుని పాదాలను ఆశ్రయించటం తప్ప నా అన్య గతి, వేరే గతి లేదు అని చెప్పాడు. శతాధిక గ్రంథకర్త మహామీమాంస జ్ఞాని అయిన అప్పయ్య దీక్షితులు గారు అపిచ పశుపతి సర్వదేవ ప్రకృష్ట అంటూ శివుడే సర్వదేవ ప్రకృష్టుడు అన్న భావాన్ని వ్యక్తపరిచారు. మాకు శివకేశవుల యందు భేదము లేదు, కానీ ఎందుకో నా చిత్తము శివుని యందు చిన్న మెత్తు మొగ్గు చూపుచున్నది అన్నారు మహాకాళిని ఉపాసించిన శ్రీరామకృష్ణ పరమహంస. వ్యామోహ దూరులు కావటానికి శివభక్తి వినా వేరే మార్గం లేదు అని ఆయన సూచించారు. శివజాగరణ ఫలాన్ని చెబుతూ శ్రీ ఆదిశంకరాచార్య జాగరణము అంటే ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని మేల్కొల్పి తాను శివుడై సర్వాన్ని శివస్వరూపంగా భావించి దర్శించటం. దీనివల్ల శివ సలోక్యం, శివ సారూప్యం, శివ సామీప్యం సిద్ధిస్తాయి అని చెప్పారు. ఇక శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో దూర్జటి శివుడికి ఆత్మసమర్పణ చేసుకుంటూ సర్వస్వం శివుడే అని నమ్ముతున్నట్టు ఈ విధంగా అన్నాడు. నిన్ను నమ్మిన రీతి నమ్మనరులన్ నీకన్నా నాకెవ్వరూ లేరు అన్నదమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుండు నా అన్న ఎన్నడు నన్ను సంస్కృతి విషాంబోధి దాటించి అచిన్మయానంద సుఖాబ్ది తేల్చదో కదే శ్రీకాళహస్తీశ్వర. ఇలాంటి శివభక్తి తత్పరత కలిగిన పద్యాలు ఇందులో 100కు పైనే ఉన్నాయి. ఒక్కో పద్యం ఒక్కో భక్తి రసం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో కవులు శివభక్తి తత్పరతతో రాసిన ఎన్నో పద్యాలు ఉన్నాయి. అంతేకాదు బోళాశంకరుడు ఎవరు ఎలా పిలిచినా ఏమనినా ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడే కానీ కోపగించేవాడు కాదు గనుకనే శివుని మీద ఎన్నో చాటు పద్యాలు అధిక్షేపాలు వచ్చాయి.
నీటి ఎద్దడిని తొలగించమని వేడుకుంటూ శ్రీనాథుడు చెప్పిన ఒక చాటు పద్యం తమాషాగా ఉంటుంది. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడెన్ తిరిపెమ్మనకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. బిచ్చమెత్తుకుని బతికేవాడివి నీకు 2 పెళ్ళాలు ఎందుకు? గంగను కిందికి వదిలిపెట్టు, పార్వతి చాలు అని దీని అర్థం. ఆదిపిచ్చువు వాని నేమి కోరేది, బూడిదిచ్చేవాని నేమి కోరేది అన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు శివుని ఉద్దేశించి. బిచ్చమెత్తుకోవటం అది ఒక ఆధ్యాత్మిక సంప్రదాయమే కానీ బీదర్కం వల్ల కాదని శ్రీనాథునికి తెలియక కాదు. బూడిద అంటే విభూతి అని, విభూతి అంటే సంపద అని సిరివెన్నెల గారికి తెలియక కాదు. భక్తి సంప్రదాయ సాహిత్యంలో అధిక్షేపం కూడా ఒక పద్ధతి. కష్టాలు చుట్టుముట్టినప్పుడు జీవితం మీద విసుగు, వైరాగ్యం రావటం, నిరాశ, నిస్పృహలు కలగటం మానవ సహజం. అలాంటప్పుడు మనవాడు అనుకున్న వాడిని కోపంతో నిందించటం, విమర్శించటం కూడా సహజమే. ఈ విషయం నిరాడంబరుడైన శివునికి తెలుసు గనుకనే భక్తులు ఏమన్నా ఏం రాసినా సహించి చిరునవ్వుతో వాళ్ళని కరుణిస్తాడు. శ్రీ కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి నీ భక్తుల కోరికలను తీర్చటానికి పరమార్థం ఇస్తే నీ భాండాగారంలో సంపద ఏమైనా తరిగిపోతుందా అని దబాయించి మరీ అడిగాడు. అదే శివుడికి శివభక్తునికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధం. నిత్య పూజలో శివభక్తులు శివాభిషేకం వల్ల చిత్తశుద్ధిని, గంధార్పణ వల్ల పుణ్యాన్ని, నైవేద్యం వల్ల ఆయుర్దాయాన్ని, ధూపం వల్ల ధనాన్ని, దీపం వల్ల జ్ఞానాన్ని, తాంబూలం వల్ల భోగాన్ని పొందుతారని తెలియచేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పద్యాలు, పాటలు, మాటలు ఒకదాని వెంట ఒకటి వచ్చి వ్యాసం అలా అలా విస్తరించిపోగలదు కనుక ఇక మీ అనుమతితో ముగింపుకు వస్తాను. ఈ ముగింపు వాక్యాలలోని మాటలు నా స్వంత వ్యాఖ్యానాలుగా గమనించి విశ్లేషణాత్మకంగా పరిశీలించవలసిందిగా మనవి. శివతత్వం, శివభక్తి అన్న ఈ పౌరాణిక విశ్లేషణాత్మక వ్యాసంలో ముగింపు మాటలుగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, శివతత్వం సామాన్య మానవులమైన మనకు ప్రబోధించేది ప్రతి ఒక్కరూ ఎవరికి వారే నేను శివుడిని అనుకుంటూ అద్వైత జ్ఞానాన్ని అలవర్చుకోవాలి అని. శివుడు అంటే బ్రహ్మం కనుక అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. ఆ తర్వాత శివుని యందు భక్తి, దాని నుంచి ప్రేమ, ప్రేమ నుంచి సేవ, సేవ నుంచి శ్రవణం, శ్రవణం నుంచి సత్సంగం, సత్సంగం నుంచి గురువు, గురువు నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి ముక్తి, వీటిని క్రమ పరిణామాల్లో పొందగలగాలి. ఈశావాస్య మిదం సర్వం, సర్వం శివుడే కనుక సర్వం శివార్పణం చేయాలి. శ్రీనాథ మహాకవి అన్నట్టు విశ్వపతి కంటెన్, కైవల్య విభుని కంటెన్, కాలకంఠుని కంటే ముక్కంటి కంటెన్, తీర్థములు దైవంబులు లేవు త్రిభువనముల సత్యము. కనుక శివభక్తి ఉంటే అన్ని దేవుళ్లను దర్శించినట్టే, అన్ని తీర్థాలలో మునిగినట్టే అని భావించాలి. శివపూజ అంటే అదేమీ కష్టతరమైంది కాదు, ఖరీదైంది కాదు. 4 బిల్వపత్రాలు లింగం మీద వేసి చెంబెడు నీళ్లు నెత్తిన పోస్తే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు మన బోలాశంకరుడు. అది కూడా చేతకాని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని శివశివ అని అనుకుంటే చాలు, సర్వము నిండిన ఆ లింగమయ్య మన ఇంటికే వచ్చి మన కష్టాలు, మృత్యు భయాలు, బాధలు తొలగిస్తాడు. రోగాలు, రొస్టులతో బాధపడే వాళ్లకు వైద్యనాథుడై మన మంచం దగ్గరికి వచ్చి వైద్యం చేస్తాడు. అంతేకాదు, ఆఖరికి జాతస్య మరణం ధ్రువం అన్న జీవనధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మనిషి శవంగా మారి శ్మశానానికి తరలించబడిన తర్వాత కూడా ఆ శ్మశాన నిశ్శబ్దం ఆత్మను భయపెట్టకుండా నీకు నేనున్నాను అంటూ కట్టె కాలే వరకు మన పక్కనే ఉంటాడు. మనం చనిపోయాక శవం అయితే బతికున్నప్పుడు శివం. ఈ 2 ఆ పరమశివుడే. అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నప్పటి నుంచి మృత్యుశయ్య మీద ఆఖరి ఊపిరి వదిలే వరకు, తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు, ఆ తర్వాత శవం అయిన తర్వాత కూడా మన వెంట ఉండేవాడు, మనలోనే ఉండేవాడు ఆ శివయ్యే. ఇలాంటి దేవతా లక్షణాలున్న దేవుడు మరొకడు లేడు.
మనకు ఇన్ని ఇస్తున్న ఆ శంభునికి మనం ప్రతిఫలంగా ఏమీ సమర్పించకపోయినా, అంగరంగ వైభవంగా పూజలు చేయలేకపోయినా కనీసం శివ అని కూడా స్మరించుకోలేమా? ఈ ప్రశ్నను నేను అడగటం లేదు. శివ 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 అనరాదా, ఓరి భవభయ బాధల నడుచుకోరాదా అని త్యాగరాజు కీర్తన రూపంగా సున్నితంగా మనల్ని మందలించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి మరో అడుగు ముందుకేసి ఇలా చెప్తే లాభం లేదని, శివ 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 అనరాదా, శివనామము చేదా అంటూ అనకపోవటానికి ఏం తీపరం అన్నట్టు కాస్త ఘాటుగానే మందలించారు. అయినా శివుని ధ్యానించాలి అన్న విషయాన్ని ఒకరు మరొకరికి చెప్పవలసిన పని లేదు. మన నిత్య జీవితంలో ఒక భాగం శివుడు. నిత్యం శివనామం మన నాలుక మీద నాట్యం చేస్తూ ఉండాలి. మనసులో ధ్యానంలో ఉండాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అమంగళకరమైన వార్త విన్నప్పుడు, ఆత్మీయులు ఎవరైనా కాలధర్మం చెందారని తెలిసినప్పుడు చెవులు మూసుకొని కటకట అన్నట్టు శివశివ అని శివుని నామాన్ని అప్రయత్నంగా ఉచ్చరించటమే కాదు, సుఖంలో ఉన్నప్పుడు నిత్య దైనందిన జీవితంలోని ప్రతి పనిలో శివుణ్ణి తలుచుకోవాలి. ఎందుకంటే కేవలం శివుడు లయింపచేసేవాడే కాదు, అంటే మనల్ని చంపేసేవాడే కాదు, మనకు జీవితాన్ని ఇచ్చేవాడు కూడా. మనిషికి ఎలా జీవించాలి అన్నది ప్రబోధిస్తాయి శివుని రూపం, వేషం, నాగాభరణం, భస్మధారణ, భిక్షాటన, విచిత్ర వేషధారణ, పూజా విధానం, శ్మశాన నివాసం, ఇవన్నీ. నిరాడంబరంగా జీవించండి. ఆభరణాలు, ఆడంబరాలు, పై పటాటోపాలు వద్దు అని మనకు ప్రబోధిస్తాడు ఆ ఆది భిక్షువు. మనిషి దిగంబరుడిగా పుడతాడు, దిగంబరుడిగానే ఈ లోకాన్ని వదిలి వెళ్తాడు అన్నదే ఆయన దిగంబర స్వరూపంలోని అంతరార్థం. అంటే వచ్చేటప్పుడు వెంట ఏమీ తేడు, వెళ్ళేటప్పుడు వెంట ఏమీ పట్టుకెళ్ళాడు, అంతా వదిలేసి వెళ్లాల్సిందే. ఆ వదిలేసి వెళ్ళింది కూడా శాశ్వతం కాదు. పుట్టింది ఏదైనా గిట్టాల్సిందే. మనిషి ప్రాణాలు, రూపం ఉన్న వస్తువులు, సకల చరాచర ప్రకృతి అన్నీ అశాశ్వతాలే, అంతా నాశనమే. చివరకు మిగిలేది బూడిదే. అది ఒక్కటే శాశ్వతం, నిత్యం ఈ లోకంలో. కనుక ఈ సత్యాన్ని తెలుసుకొని అజ్ఞానాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టి శివభక్తిలో తాదాత్మ్యం చెంది మన జీవితాలను మనం ఆధ్యాత్మిక భావంలో సార్థకం చేసుకోవాలి అని ప్రబోధిస్తుంది శివుని తత్వం. ఇది నేను చెప్పదలుచుకున్నది. నేను నా పరిమిత జ్ఞానంతో ఈ 4 ముగింపు మాటలను మీ ముందుంచుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతవరకు శివభక్తి భావంతో ఈ పురాణ కథను విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మంగళం మహత్.